హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ లక్కీ అశ్విని. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఫ్రమ్ బంజారా హిల్స్. చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలోను మంచి అంటే బాగా మెయిన్ సిటీ హైదరాబాద్లోని మెయిన్ సిటీ అయిన బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ 1 మెయిన్ రోడ్లోనే ఉంటుంది. బస్సులో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఎట్లయినా వెళ్ళొచ్చు. మెయిన్ రోడ్లోనే ఉంటుంది. బంజారా హిల్స్ దగ్గరలో ఉన్న వాళ్ళు వాకింగ్ చేసి కూడా వెళ్ళొచ్చు. చూడండి, మెయిన్ లోపలికి వెళ్లే ముందే మంచిగా నీట్గా అలంకరించి ఆ దేవుడికి ఎంత ప్రశాంతంగా గుడి ఆవరణం అంతా ఎంతో ప్రశాంతకరంగా ఉండడంతో పాటు ఇక్కడ ఎంత మంచిగా అలంకరించి పెట్టారో మీ కన్నులతో మీరే చూడండి. అన్ని గుళ్ళలో కూడా ఇదే విధంగా అలంకరించి ఉంటారు. దీంట్లో ప్రత్యేకత ఏముందని చాలా మంది అడగొచ్చున్నాను. కానీ ఈ రకంగా 24/7 అనేది గుడిని ఎంత ఫ్రెష్గా ఎప్పటికప్పుడు మంచిగా నీట్గా అలంకరించి గుడిని కావచ్చు, గుడిలో ఉన్న టెంపుల్స్ కావచ్చు, విగ్రహాలను కావచ్చు ఎంత మంచిగా అలంకరించి పెట్టారు చూడండి. మా బాబా అయ్యారు. ఇంకా ఇక్కడ ఈ బోర్డు ఒకటి పెట్టారు, అర్చన చేయించడానికి ఎంత అవుతుంది, మళ్ళీ ఏ నవగ్రహ పూజ కావచ్చు, అన్నదానం కావచ్చు, ఏదైనా ప్రతి ఒక్క దానికి టికెట్ ఇట్లా టికెట్ కౌంటర్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ పెట్టి ఆ టికెట్ ఎంతనే మనం ఇక్కడ చూసుకొని డైరెక్ట్గా వెళ్ళి పే చేసేసి డైరెక్ట్గా లోపలికి వెళ్ళి మనం అర్చన కావచ్చు, పూజ కావచ్చు, ఆకు పూజ ఏదైనా సరే డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ వచ్చేసి ఇది చూడటానికి ఆంజనేయ స్వామి టెంపులే కానీ ఈ గుడిలో అన్ని రకాల విగ్రహాలు ఉంటాయి. అంటే ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ ఇది అనమాట. ఇక్కడ వచ్చేసి ఆ రాధాకృష్ణుల విగ్రహాలు ఉంటాయి లోపల. ఈ రైట్ సైడ్ లో శివుని విగ్రహాలు సంబంధించి ఉంటాయి. ఇంకా లాస్ట్ నవగ్రహాలు, ఇంకా సంతోషి మాత ఉంటుంది. ఇంకా అన్ని ఆంజనేయ స్వామి గురించి వెళ్ళిన అన్ని భగవాన్లు అంటే అందరి దేవుళ్ళు ఈ గుడిలో ఉంటారు. గుడి చాలా నీట్గా ప్రశాంతంగా చూడండి ఎంత మంచిగా ఉందో. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఈ శివరాత్రికి డెకరేషన్ చేయడానికి అందరూ వచ్చి రెడీ చేస్తూ ఉన్నారు భక్తులందరూ. అందుకే కొంచెం లైట్గా అక్కడక్కడ జస్ట్ పడుంది. చూడండి ఎంత నీట్గా వెనక దగ్గర అదంతా అక్కడ పూజారి గారు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన రూమ్ అనమాట అది. ఏ విధంగా లోపలికి ఇలా తిరిగి 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 విధంగా వెళ్తుందంటే వెనక పక్క ఒక టెంపుల్ ఉంటుంది, పక్కన ఇంకొక టెంపుల్ టెంపుల్ అంటే అది టెంపుల్ కాదు, దేవుడి విగ్రహాలు సపరేట్ విగ్రహాలు పెట్టుంటారనమాట. నిజం చెప్పాలంటే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. టెంపుల్ అయితే ఈ రకంగా లోపలికి వెళ్ళి మనం ఎక్కడైనా చూడొచ్చు. ఎక్కడ కూడా అంత డస్ట్ కూడా లేదు. మా వాడు ఆల్రెడీ పూజ ముగిసినట్టుంది. పూజారి గారు బనానా ఇచ్చినట్టున్నారు. మా వాడు తెచ్చుకొని తింటూ ఉన్నాడు ఆల్రెడీ. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా అక్కడ చూస్తే అక్కడ నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పూజ చేయించుకొని ఇంకా ఆ పక్కన నుంచే లోపలికి వెళ్ళాలి. ఈ విధంగా మెట్లు కిందకి దిగేసి ఇలా రైట్ సైడ్ వెళ్తే అక్కడ వాటర్కి కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ పైపులు అవి ఉంటాయి. అక్కడ కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత ఇలా వెనక్కి వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇవే మెట్లు అన్నమాట. ఈ మెట్ల ద్వారా ఈ విధంగా పైకి వెళ్ళి రైట్ సైడ్ ఏమో నవగ్రహాలు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఏమో సీతారాముల విగ్రహాలు, సీతారాముల టెంపుల్ అన్నమాట. అక్కడ ఉంటుంది అనమాట. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంది శనివారం రోజు, మంగళవారం రోజు వచ్చి రాహుకేతు పూజలు చేయించుకుంటూ ఉంటారు. తర్వాత ఇక్కడ రాహుకేతుల విగ్రహాలు అన్ని వరుసగా పెట్టుంటారనమాట. అంటే ఏ దేవుడికి ఏ వాహనం, ఎలాంటి పూజలు చేయించుకోవాలి, ఏం ప్రాబ్లం ఉంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి మొత్తం వివరంగా అక్కడ రాశారనమాట. నేను వీటన్నిటి గురించి, నవగ్రహాల గురించి నేను సపరేట్ వీడియో తీస్తాను. దాని గురించి అలా వివరణ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో తీసేటప్పుడు అది క్లారిటీగా తీస్తాను. ఇప్పుడైతే ఓన్లీ దేవుళ్ళ గురించి మాత్రమే
నేను ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి మాత్రమే ఈ వీడియోలో చూపించడం జరిగింది. నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి తిరిగేసి అక్కడ కాలు కడుక్కొని మనం మళ్ళీ విధంగా లోపలికి వెళ్తే చూడండి అసలు గుడి ఎంత బాగుందంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది సీతారామ టెంపుల్ అన్నమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అక్కడ నుంచి ఇక లోపలికి వెళ్తే ఇది సీతారామ టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ కూడా చూడండి ఎంత నీట్ గా ఎంత ప్రశాంతకరంగా ఉంటుందంటే ఇక్కడ అలంకరణ కూడా చూడండి సీతారామ ఎంత మంచిగా అలంకరించారు. నిజంగా టెంపుల్ కి వెళ్తే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ప్రశాంతమైన వాతావరణం మన మైండ్ కూడా చాలా ప్రశాంతకరంగా ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్పకనే చెప్పారు. ఇక్కడ చూడండి ఎంత ఈ గుళ్ళో నుంచి చూస్తూ ఉండగానే ఎంత ప్రశాంతకరంగా అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరికైనా పిల్లలకి బాగాలేకపోయినా ఏదన్నా ఉన్నా కూడా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్లో తాయెత్తులు అవి కడుతూ ఉంటారు చిన్న పిల్లలకి. ఎవరైనా కావాలంటే కూడా కట్టించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి అలా పక్కకు వెళ్తే అక్కడ శివుని విగ్రహాలు ఉంటాయి. శివుని విగ్రహాలు అభిషేకం చేసే వాళ్ళు చేసుకోవచ్చు, శివారాధన చేసుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇంకా రాధాకృష్ణుల ఫొటోస్ ఉంటాయి, రాధాకృష్ణుల విగ్రహాలు ఉంటాయి. రాధాకృష్ణ పూజలు కూడా సపరేట్గా జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చేసి రాధాకృష్ణులకు కూడా చాలా గుళ్ళలో రాధాకృష్ణ విగ్రహాలు ఉండవు. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే రాధాకృష్ణుల విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడ పూజలు, అభిషేకాలు, ఇంకా రావుకేతు పూజకు సంబంధించినవి అన్ని ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కావలసిన వాళ్ళు చేయించుకోవచ్చు. ఇంకా పిల్లలకు తాయెత్తులు అవి కూడా కట్టించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఆ పక్కనే శివారాధన చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి అభిషేకాలు చేయించుకోవచ్చు. ఇంకా హోమాలు అలాంటివి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. పక్కనే అక్కడ కూడా చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ పక్కనే ఇది రాధాకృష్ణులకు సంబంధించింది కూడా ఉందని చెప్పాను కదా, అక్కడ కూడా మనం పూజలు అనేటివి చేయించుకోవచ్చు. చూడండి టెంపుల్ అంతా ఎంత ప్రశాంతంగా ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే అక్కడికి ఒకసారి మీరు వెళ్ళారు అంటే ఇంకా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనేంతగా కూడా ఈ టెంపుల్ ఉంటుందన్నమాట. ఈ రకంగా లోపలికి వెళ్ళొచ్చు, మళ్ళీ ఇటు లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఇదే విధంగా మెట్లు అనేటివి ఉంటాయి. ఇటు వెళ్ళొచ్చు, అటు వెళ్ళొచ్చు. ఈ గుడికి మొత్తం 3 దారులు ఉంటాయి. ఆ ఫ్రంటే 2 గేట్లు ఉంటాయి, మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక గేట్ ఉంటుంది. ఎటు నుంచి వెళ్ళినా లోపలికి మనం వెళ్ళొచ్చు. ఈ విధంగా లోపల నుంచి మెట్లు ఉంటాయి. మొత్తం 3 టెంపుల్స్ అన్నమాట. ఏంటంటే అమ్మవారు రాధాకృష్ణుల గుడి, నెక్స్ట్ వచ్చేసి శివుని గుడి, నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి గుడి, నెక్స్ట్ వచ్చేసి రావుకేతు సమాధి. మొత్తం ఒకటే ప్రాంగణం, కాకపోతే పక్క పక్కన ఉంటాయి అన్నమాట. ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి పోవడానికి ఈ విధంగా మెట్లు ఉంటాయి, దయచేసి గమనించగలరు. నెక్స్ట్ ఈ మెట్ల నుంచి ఈ విధంగా దిగేసి అంటే లోపల నుంచి వెళ్ళొచ్చు. చూడండి శివరాత్రి అవడంతో మంచిగా అలంకరించి దేవుణ్ణి ఎంత మంచిగా అలంకరించి టెంపుల్ని కూడా కలకల్లాడుతూ అలంకరించారు. ఇంకా టెంపుల్ లోపల ఈ విధంగా ఉంటే టెంపుల్ బయట ఈ విధంగా నాగశిలల కూడా ప్రతిష్ఠించి పెట్టారు. ఎవరైనా సరే అభిషేకం చేయాలన్నా పాలాభిషేకం, నీళ్ళ అభిషేకం, ఏ అభిషేకాలు చేయాలన్నా ఈ విధంగా వచ్చి అభిషేకాలు అవి చేసుకోవచ్చు. ఇంకా పక్కనే హోమం ఉంటుంది. ఎవరైనా ఇళ్ళలో కానీ బయట కానీ ఏదన్నా సంబంధించిన స్వామికి సంబంధించి, ఇళ్ళకి సంబంధించి అన్నిటికీ సంబంధించి హోమాలు చేయించుకోవాలని ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. చూడండి రాధాకృష్ణుల విగ్రహాలు అని చెప్పాను, ఎంత మంచిగా ఉన్నాయి కదా, చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. నేను చాలా చోట్ల గమనించాను రాధాకృష్ణుల విగ్రహాలు పెట్టారు, కానీ ఈ గుడిలో పెట్టారు. చూడండి చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది, మనకి ప్రశాంతకరంగా ఉంటుంది. అన్ని గుళ్ళలో తొక్కిసలాట ఉంటుంది, కానీ ఇక్కడ అట్లా కాదు, చాలా నీట్గా చాలా ప్రశాంతకరంగా ఉంటుంది. గుడి యాజమాన్యం కూడా వాళ్ళు మేనేజ్మెంట్ కావచ్చు, అక్కడ ఉండే మనుషులు కావచ్చు, పూజారి గారు కావచ్చు, అందరూ చాలా చాలా మంచిగా ప్రజలతో కలివిడిగా ఉంటారు.
చూడండి టెంపుల్ ఎంత పెద్ద టెంపుల్, చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. చాలా దూరం నుంచి మనుషులందరూ వస్తారు. దయచేసి గమనించగలరు. ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నచ్చిందంటే ఇంకొంతమందికి షేర్ చేయండి. తద్వారా ఈ వీడియోని చూసి ఈ టెంపుల్ ఇక్కడ ఉంది, మనం కూడా వెళ్ళి చూసి సంతోషాన్ని పొందుతారు. ఈ సంతోషానికి మనం ఇండైరెక్ట్ గా కారణం అవుతాము. దయచేసి గమనించండి. ప్రతి ఒక్క దాంట్లో కూడా షేర్ చేస్తే ఏమొస్తుంది, కామెంట్ పెడితే ఏమొస్తుంది, లైక్ చేస్తే నాకేమొస్తుంది అని మాత్రం అనుకోవద్దు. దేవుడికి సంబంధించిన పూజలు కావచ్చు, విగ్రహాలు కావచ్చు, ప్రతి ఒక గొప్పతనం కావచ్చు, ఏదైనా సరే ఇంకొంతమందికి పంచితే అది ఇండైరెక్ట్ గా మనం దేవుడికి మనం సహాయం చేసినట్లే. తద్వారా మనం ఎంతో పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. థ్యాంక్